జనసేన టీడీపీ బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతుల్ని పరామర్శించిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు జన సైనికుల్ని ఆందోళనకి గురిచేశాయని జోగయ్య అన్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరిందని, చంద్రబాబే ముఖ్యమంత్రి అని విపరీత అర్థాలు పుట్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు పోస్టింగ్లు పెట్టి వైసీపీ శ్రేణులు శ్రమించాయని జోగయ్య చెప్పారు. అయితే ఆ తర్వాత జనసేన పార్టీ మండల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చారని జోగయ్య అన్నారు. దీంతో జన సైనికుల మనసులో ధైర్యం పెరిగిందని జోగయ్య చెప్పారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు కల్పిత వార్తని సృష్టించారని జోగయ్య వివరించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన తెస్తూ పవన్ కళ్యాణ్ సీఎం పదవిని చంద్రబాబు నాయుడికి కట్టబెట్టినట్లుగా ఊహించుకుని జన సైనికులు అనేక మంది రకరకాలుగా రియాక్ట్ అయ్యారని విస్మరించకూడదని జోగయ్య అన్నారు. జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పొత్తుల విషయం, సీఎం పదవి విషయంలో ప్రజలకందరినీ సంతోషపరిచి జనసేన విజయానికి మరోసారి నడుం బిగించి ముందుకు నడిపిస్తున్న మాట కూడా వాస్తవమని జోగయ్య ప్రస్తావించారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి పరచడమే ధ్యేయంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ప్రయాణం చేయడం తప్ప వేరే మార్గం లేదని పవన్ కళ్యాణ్ చెప్పడంలో అతిశయోక్తి లేదని జోగయ్య అన్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి జనసేన సిద్ధంగా లేదనే పవన్ కళ్యాణ్ మాటలు జన సైనికుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించాయని జోగయ్య తెలిపారు. ఎన్నికల అనంతరం బలాబలాలు తేల్చుకున్న తర్వాతే ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుతుందని పవన్ కళ్యాణ్ చెప్పిన సత్యం జనసేన మెరుగైన వ్యూహంగా అభివర్ణించవచ్చని జోగయ్య అన్నారు. జనసేన నెగ్గించుకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్యతోనే జనసేన కూటమి అధికారం చేపట్టగలిగే పరిస్థితి ఏర్పడితే పవన్ కళ్యాణ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించగలిగే అవకాశం దక్కుతుందని జోగయ్య అంచనా వేశారు. ఇది న్యాయమే కదా అంటే జనసేన అభ్యర్థులందరినీ నెగ్గించుకోవడానికి జన సైనికులందరూ నడుం కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని జోగయ్య వివరించారు. పొత్తులో భాగంగా 75 స్థానాలు తక్కువ కాకుండా పోటీ చేయగలిగితేనే జనసేన కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి ఏర్పడి సీఎం పదవి దక్కే అవకాశం ఏర్పడుతుందని జోగయ్య సూచించారు. ఎన్నికల ముందే ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతుందని, తమ మేనిఫెస్టోలో ఓటర్లకి ఇచ్చే భరోసాయ తమ కూటమిని విజయపథంలో నడుపుతుందని పవన్ చేసిన ప్రకటనని జోగయ్య అభినందించారు. పవన్ కళ్యాణ్ ప్రకటనలు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి వణుకు పుట్టించాయని జోగయ్య తెలిపారు.